వెల్కమ్ టు 30 మినిట్స్. ప్రాణప్రదాయిని ప్రాణాలు తీస్తోంది. జలమే కాలకోట విషమై కాటేస్తోంది. కనిగిరి కన్నీరు పెడుతోంది. పొదిలి పొగిలి పొగిలి ఏడుస్తోంది. ఒకవైపు ఫ్లోరోసిస్ మహమ్మారి, మరోవైపు కిడ్నీ వ్యాధులు. వందల గ్రామాల్లో మరణ మృదంగాలు మోగుతున్నాయి. దప్పిక తీర్చాల్సిన నీరు ఎముకలను వంచేస్తోంది. జీవం నింపాల్సిన నీరు జీవితాలనే మింగేస్తోంది. వెరసి నీరు వినిపిస్తున్న మృత్యుహోరుతో ప్రకాశం జిల్లా మారుమోగుతోంది. ఇదే ఇవాల్టి 30 మినిట్స్. నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరోసిస్ భూతం గురించి అందరికీ తెలుసు. ఉద్దానం వాసులను మింగేస్తున్న కిడ్నీ మహమ్మారిని చూస్తున్నాం. ప్రకాశం జిల్లాకు అంతకు మించిన కష్టమే వచ్చింది. ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధులు రెండూ కలిసి ప్రకాశం వాసుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. అన్నింటికీ కారణం నీరే. సమస్యకు పరిష్కారం కూడా నీరే. సమస్య తెలుసు, పరిష్కారం తెలుసు, కానీ మోగుతున్న మరణ మృదంగాలు మాత్రం ఆగటం లేదు. ప్రాణప్రదాయిని ప్రాణాలు తీస్తోంది. నీరు 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 జలమే కాలకూట విషమై కాటేస్తోంది. ఒకవైపు ఫ్లోరోసిస్ మహమ్మారి, మరోవైపు కిడ్నీ వ్యాధులు. ప్రకాశం జిల్లాలో నీరు వినిపిస్తున్న మృత్యుహోరు. నీరు 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 నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం చూస్తున్నా. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు మోగిస్తున్న మరణ మృదంగాలను వింటున్నా. ఈ రెండు భూతాలు ఇప్పుడు ప్రకాశం జిల్లా వాసులపై ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి. వందల గ్రామాలను వణికిస్తున్నాయి. నీరు ప్రాణప్రదాయిని. ఇప్పుడు ఈ నీరే ప్రకాశం జిల్లా ప్రజల ప్రాణాలు తీస్తోంది. జీవం పోయాల్సిన జలమే జీవితాలను మింగేస్తోంది. ఫ్లోరైడ్ వాటర్ ఎముకలను రబ్బర్ ముక్కల్లా వంచేస్తుంది. అంతటితో ఊరుకోవడం లేదు. మూత్రపిండాల ఉసురు తీస్తోంది. మంచినీళ్లు తాగకపోతే ప్రాణాలు నిలవవు. తాగితే దాడి చేసే మృత్యువును ఆపడం ఎవరితరం కాదు. 1 కాదు, 10 కాదు. ప్రకాశం జిల్లాలో వందల గ్రామాల కన్నీటి గాథ ఇది. బాల్యాన్ని బలి తీసుకుంటున్న నీరు, యవ్వనంలో వృద్ధాప్యాన్ని తీసుకొస్తున్న నీరు, ఎముకలను వంచేసి, ఆశలను విరిచేసి, కళ్ళలను తుంచేసి, కిడ్నీలను నిర్వీర్యం చేసి, జీవితాన్ని నరకం చేసి, కాస్త మరణానికి దగ్గర చేస్తోంది. ఇదిగో గుక్క గుక్కగా గొంతులోకి దిగుతున్న ఈ నీరు ప్రాణాల్ని నిలపడం లేదు. కాలకూట విషమై తాగుతున్న వారిని శపిస్తోంది. నీరు వినిపిస్తున్న మృత్యుఘోషతో ప్రకాశం జిల్లా మారుమోగుతోంది. ఒకవైపు నీటి కొరత, మరోవైపు బోర్లలో వచ్చే నీళ్లు తాగితే మరణానికి ఆహ్వానం పలికినట్టే. నీళ్లు వసతి లేదు. ఈ చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల కాని కాళ్ళు చేతులు వంకలు పోవటం, నడవలేకపోవటం, అసలు కూర్చున్న కాంచి లేకలేకున్నారండి. అసలు నీళ్లు అసలు ఏరియాలోనే లేవు. వేసుకున్న బోర్లు కూడా కొంచెం వచ్చినా కూడా అవి తాగాలన్నా చేత కావట్లేదు. తాగిన కాడ నుంచి మూలపడుతున్నారు. పనులు చేసుకొని కూడా చేత కావట్లేదు. ప్రకాశం జిల్లాలోని చిన్నారులు ఫ్లోరైడ్ బారిన పడి 24% మంది ఎముకల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని 2015-16 సామాజిక ఆర్థిక సర్వే నివేదిక తేల్చి చెబుతోంది. జిల్లాలో 787 గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంది. తాగునీటిలో లీటర్కు 1.2 మిల్లీగ్రాములకు మించి ఫ్లోరైడ్ ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ ఉంటే పళ్ళు గారపట్టి నల్లగా తయారు కావడంతో సమస్య మొదలవుతుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు వంకరపోవడం, వెన్నెముక కట్టెలా బిగుసుకుపోవడం, మూత్రపిండాలు దెబ్బతినడం వరుసగా జరిగిపోతాయి. కనిగిరి, దర్శి, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండెపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో లీటర్ నీటికి ఫ్లోరైడ్ శాతం 10 మిల్లీగ్రాములుగా ఉంది. పరిస్థితి ఎంత విషమంగా ఉందో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏం కావాలి? రక్షిత మంచినీరు లేదు. బోర్ల నీళ్లు తాగకపోతే ప్రాణాలు నిలవవు. తాగితే ఫ్లోరోసిస్ మహమ్మారి దాడి చేస్తోంది. కాస్తగా వంకరపోతున్న కాళ్ళు చేతులు, విపరీతమైన నొప్పి, జరుగుతోంది ఏంటో చెప్పేస్తాయి. కానీ కిడ్నీల మీద ఫ్లోరైడ్ వాటర్ చేసే దాడి మాత్రం కనిపించదు. ఆ లక్షణాలు బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మంచినీళ్లు తాగిన పాపానికి మరణం ముంచుకొస్తున్న సంగతి తెలిసి ఏ పాపం చేశాంరా దేవుడా అని విలపించడం తప్ప
ఏం చేయలేని దుస్థితిలో బాధితులున్నారు. ఈ కిడ్నీల వల్ల అదే నీళ్ళ ప్రాబ్లం వల్ల కిడ్నీలో రాళ్ళు రావటం, కిడ్నీలు చెడిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. హాస్పిటల్లో కూడా చూపిస్తున్నాము. అది చదువుతున్నారు కొద్ది మందిలో కూడా ఈ జాగ్రత్తగా ఉండమని చదువుతున్నారు. ఈ కాలంలో చచ్చిపోయి ఉంటారు, 2-3 చచ్చిపోయి ఉంటారు. ఇంకా ఒక అతను హాస్పిటల్లో ఉన్నాడు. కిడ్నీ ఫెయిల్యూర్ కావడానికి అనేక కారణాలుంటాయి. పెయిన్ కిల్లర్స్ వాడటం దగ్గర నుంచి తీవ్రమైన ఒత్తిడి దాకా ఎన్నో రీజన్స్ ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉంటే వాటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా చూసుకోవచ్చు. కానీ తాగునీటిలో తాగిన ఫ్లోరైడ్ వల్ల మూత్రపిండాలకు ముప్పు ముంచుకొస్తే తప్పించుకోవడం ఎలా? దాహం తీర్చుకోకపోతే ప్రాణం నిలవదు, తీర్చుకుంటే ప్రాణాంతక వ్యాధులు తప్పవు. గత 2 ఏళ్లలో ప్రకాశం జిల్లాలో కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల 423 మంది చనిపోయారు. వేల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ 2 ఏళ్ళు స్టాటిస్టిక్స్ చూస్తే గనక మనకి 423 డెత్స్ అయినాయండి. 423 అంటే 2015లో 182, ఇప్పుడేమో 241. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్లో 241 డెత్స్ అయినాయి. నీటిలో ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఎక్కువ మనం స్ట్రెస్ అవుతూ ఉంటాం అన్నమాట. కష్టం, ప్రాణం మీదకొచ్చిన కష్టం, ప్రాణాలు పోయేంత కష్టం. పొదిలి, కనిగిరి, మార్కాపురం, ముర్రపూడి, హనుమంతునిపాడు, ఎర్రగొండిపాలెం మండలాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 1076 మంది ఫ్లోరోసిస్ సంబంధిత కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్తో 1000 మందికి పైగా బాధపడుతున్న డయాలసిస్ సెంటర్ కూడా అందుబాటులో లేదు. దీంతో బాధితులు డయాలసిస్ చేయించుకోవడానికి ఒంగోలు, నెల్లూరుకు వెళ్లాల్సిన దుస్థితి. ఇక్కడ పొదిలి మండలంలో రాజుపాలెం అనే ఊరిలో కిడ్నీకి సంబంధించిన పేషెంట్లు, అక్కడ నీటి వల్ల వచ్చింది కాబట్టి క్రానిక్ కిడ్నీ పేషెంట్లు అని అంటారు. అక్కడి నుంచి చాలా ఎక్కువ మంది పొదిలి మండల పరిస్థితి నుంచి ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడ డయాలసిస్ ఫెసిలిటీ అనేది ఇక్కడ అందుబాటులో లేదు. దీనికి సంబంధించిన వచ్చిన పేషెంట్ని మేము ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్లోని డయాలసిస్ సెంటర్కి అక్కడికి రెఫర్ చేస్తుంటాము. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో కిడ్నీకి సంబంధించిన వైద్య నిపుణులు కానీ దానికి సంబంధించిన డయాలసిస్ యూనిట్లు కానీ ఇక్కడ లభ్యత లేదు. ఫ్లోరైడ్ అధిక శాతం ఉన్న నీళ్లు తాగడం వల్ల ఫ్లోరోసిస్ బారిన పడి కాళ్ళు, చేతులు వంకరపోతున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. అత్యంత స్పష్టంగా సమస్య ఏంటో తెలుసు. ఈ సమస్యకు పరిష్కారం రక్షిత మంచినీరు అన్న సంగతి అందరికీ తెలుసు. సమస్య, పరిష్కారం రెండూ తెలిసినా నివారణ చర్యలు మాత్రం ఇప్పటిదాకా జరగడం లేదు. ప్రాణం పొయ్యాల్సిన నీరు ప్రాణాలు తీస్తోంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వం మాటల దగ్గరే ఆగిపోతోంది. బాధితులు నరకయాతన పడుతుంటే మిగిలిన ప్రజలు తమకు ఎప్పుడు ఏమవుతుందో అని హడలిపోతూ జీవిస్తున్నారు. నీరు జీవితాలను నిప్పై దహించేస్తోంది. నీరు వేలాది కుటుంబాలను కన్నీళ్లతో ముంచుతోంది. గొంతు దిగిన నీటి చుక్క బతుకులను దించేస్తోంది. నడుములు వంగిపోయిన చిన్నారులు, వృద్ధాప్యం ఆవహించిన యువత, మరణానికి దగ్గర చేస్తున్న కిడ్నీ వ్యాధులు. ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా కనిపించే దృశ్యాలు ఇవే. వందల గ్రామాలు, వేల మంది బాధితులు, లక్షల మందికి పొంచి ఉన్న ముప్పు. అన్నింటికీ పరిష్కారం రక్షిత మంచినీరు. అసలు విషయం దగ్గరకు వచ్చేసరికి ఆ ఒక్కటి అడగొద్దు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒకవైపు ఫ్లోరోసిస్, మరోవైపు కిడ్నీ ఫెయిల్యూర్స్. జీవితాన్ని నరకం చేసే వ్యాధి ఒకటి, జీవితానికి ముగింపు పలికే వ్యాధి మరొకటి. ఈ 2 భూతాలకు కారణం ఫ్లోరైడ్ వాటరే. రక్షిత మంచినీరు ఒక్కటే సమస్యకు పరిష్కారం. ఆ దిశగా తమకు ఉపశమనం లభించడం లేదని ఫ్లోరైడ్ బాధితులు చెబుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలోనే అనేక మండలాలు, వందల గ్రామాల్లో ఫ్లోరైడ్ తన ఉనికిని వణికించే స్థాయిలో చాటుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ జిల్లా తర్వాత 2వ అత్యంత ఫ్లోరైడ్ ప్రమాదకర జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి నియోజకవర్గంలో ఈ తరహా దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఫ్లోరైడ్ నీళ్లు ఇంటి పెద్ద ఉసురు తీసేస్తే పిల్లలతో ఎలా బతకాలో అర్థం కాక అభాగ్యులు ఎందరో కనిపిస్తారు. మా ఇంట్లో మా మామ చనిపోయిండు కిడ్నీల ప్రాబ్లం వల్ల. మా అత్త చనిపోయింది అదే వల్ల. కానీ మా భర్త కూడా చనిపోయినాడు. కానీ చిన్న పిల్లలు, 3 పిల్లలు, నాకు చిన్న పిల్లలు. ఈ నీళ్ళ వాతావరణాన్ని బట్టి మా ఊర్లో ఇట్ట అవుతుంది. కానీ ఈ వాతావరణం, ఈ నీళ్ళ ప్రాబ్లం అన్ని వల్లనే ఇట్ట అవుతుంది. డాక్టర్లు కూడా అదే ప్రాబ్లం అని చెప్పిండ్రు. రక్షిత మంచినీరు అన్నది ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత మండలాలకు అందని ద్రాక్షగానే తయారైంది. శరీరంలో చేరే ఫ్లోరైడ్ తన పని తాను చేసుకుంటూ పోతోంది. అక్కడే జీవిస్తూ అలానే చనిపోవడం, లేదంటే ఉన్న ఊరిని వదిలి శాశ్వతంగా వలసపోవడం. ఈ 2 ఆప్షన్స్ మధ్య పోతున్న ప్రాణాలు ఎన్నెన్నో.
కిడ్నీ వల్ల నేను ఈ హాస్పిటల్ పోతే ఈ ఈ ఊరికి నీళ్ళకు ప్రాబ్లం ఉంది. నీళ్ళ వలన ఈ నీళ్ళ వలన మీరు దూరంగా వచ్చి ఆ ఊరు వదిలిపెట్టి దూరంగా వచ్చి మీరు వేరే దిక్కుండండి, ఆ నీళ్ళ వలన తాగాక ఆ నీళ్ళు అని చెప్పుకొచ్చిండ్రు డాక్టర్లు. చెప్తే సరే సార్ అని మేము ఆ మందులు తింటున్నాం, మందులతో ఉంటున్నాము. అయినా కూడా ఆయన ఇక్కడ నుంచి పోవటానికి కూడా మాకు శక్తి లేదు కదా, వేరే దిక్కుకు బాలన్నాను కూడా. ఇంక దానివల్లనే ఎక్కడనే ఉంటున్నాం. ఇంకా ఆమె మందులతో తింటనే చనిపోయింది ఆమె. కనిగిరి తాగునీటిలో 2 ppm నుంచి 11 ppm దాకా ఫ్లోరైడ్ ఉంది. గత ఏడాది 15 గ్రామాల్లోని పాఠశాలల్లో సర్వే నిర్వహించి పరీక్షలు చేస్తే 2500 మంది చిన్నారులు ఫ్లోరైడ్ బారిన పడినట్లు తేలింది. వారి దంతాలు ఎందుకు పనికిరాని స్థితికి చేరుకున్నాయి. బోరు నీళ్లు తప్ప మరో మార్గం లేదు. అవి తాగడానికి పనికిరావని తెలిసినా తాగక తప్పని పరిస్థితి. వాటర్ శాంపిల్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ ఊరు కమ్మవారిపల్లె ఎస్సీపాలెం అండి. ఇక్కడ ఫ్లోరైడ్ మామూలుగా టెస్ట్ చేస్తే 4.0 ppm ఉందండి. ఇక్కడ తాగటానికి కానీ అదేవిధంగా వంట చేసుకోవడానికి ఏ విధంగానూ ఈ నీరు ఉపయోగకరంగా లేదండి. రక్షిత మంచినీళ్లు ప్రకాశం జిల్లా ప్రజలను ఎలా విక్కిరిస్తుందో చెప్పడానికి ఎన్నో ఉదంతాలున్నాయి. పొదిలి మండలంలోని రాజుపాలెంకు సాగర జలాలు మళ్లించి గతంలోనే రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించారు. కానీ గత 2 ఏళ్లుగా సాగర్ కాలువలో నీటి ప్రవాహం లేకపోవడంతో రక్షిత మంచినీటి పథకం మూలన పడింది. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. అసలు ఇంకా రక్షిత మంచినీటిని చూడటానికి గ్రామాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితంలో గవర్నర్ గారు వచ్చారు. ఇక్కడ ఫోరింగ్ నీళ్లు ఉండబట్టి మోకాళ్ళు నీళ్ళు ఇక్కడ వంకర కాళ్ళు పోవటం కానీ ఈ సాగర్ నీళ్ళు ఫస్ట్ ఈ జిల్లాలో ఇక్కడే వదిలేరు ఫస్ట్లో. కానీ అట్లాంటిది ఈ ఊరికి వదలకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడ వదులుకుంటున్నారు. రాజుపాలెం గ్రామం అనేది ఏ నాయకులు కానీ ఏ ప్రభుత్వం కానీ పట్టించుకోవటం లేదండి. ప్రకాశం జిల్లాలో 56 మండలాలుంటే అందులో 36 మండలాలను ఫ్లోరోసిస్ మండలాలుగా అధికారులు గుర్తించారు. 21,000 మంది ఫ్లోరోసిస్ బారిన పడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారిక లెక్కల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. ఇక కిడ్నీ వ్యాధిగ్రస్తులు వేల సంఖ్యలోనే ఉన్నారు. చిన్న వయసులో వృద్ధాప్యంలో బాధపడడం ఫ్లోరైడ్ బాధిత మండలాల్లో చాలా సాధారణమైన అంశం. 2 ట్యాంకులు కట్టించి కూడా ఆ ట్యాంకులు కూడా ఆపేశారు. ఆ ట్యాంకులు కూడా నీళ్ళు ఇడటలా. మేము ఇప్పుడు చాలా బాగా ఇప్పుడు ఈ మోకాలు పట్టుకుని కర్ర మీద నడుస్తున్నాను. నేను కూడా అపకారంగా అయింది. పని పోవటానికి కూడా లేదు. ఎంపీ చేసే మోకాలు నొప్పులు అయిపోయా, కాళ్ళు పట్టకపోయి ఆ ప్రకారంగా మా ఊరి పరిస్థితి ఇట్టుంది. కాళ్ళు చేతులను వంకర తిప్పేసి నడుముల్ని వంచేసి జీవోత్సవాలుగా మార్చేసి ఫ్లోరోసిస్ భూతం గురించి దశాబ్దాలుగా జిల్లా ప్రజలకు తెలుసు. కానీ ఫ్లోరైడ్ వాటర్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కావడం ఈ మధ్యకాలంలో పెరిగింది. అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి పెడితే గాని అసలు సంగతి తెలియని దుస్థితి. 40 సంవత్సరాలు అయింది ఇక్కడ ఊరు కొట్టుకొని. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా నీళ్లు శక్తులు కుదరక ఏదన్నా ఒక వ్యాధి వచ్చేలకు డాక్టర్ కాడికి పోతే మీకు కిడ్నీల ప్రాబ్లము, మీరు నీళ్ళు ఏమన్నా మార్చుకోండి, లేకపోతే ఎక్కడన్నా పోయి పల్లెలకు కొంపలకు పోయి బతకండి, లేకపోతే మీకు నీళ్ళ ప్రాబ్లం వల్ల మీకు వ్యాధులు వస్తున్నాయని డాక్టర్లు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు సార్. ఇప్పుడు 10-15 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 10 మంది దాకా కిడ్నీల ప్రాబ్లం వల్ల తిరగలేక అటు తిరిగే స్థితిలో ఉన్నాము మేము. ఈ నీరు విషయం తాగొద్దు, అధికారులు తేల్చి చెబుతారు. రక్షిత మంచినీళ్లు ఓళ్ళమొహం చూడదు. గొంతెండిన జనం ఫ్లోరైడ్ నీళ్లు తాగితే తమ బతుకే ఎండిపోతుందని తెలిసినా తాగక తప్పని పరిస్థితి. మరోవైపు కిడ్నీ బాధితులు డయాలసిస్ కోసం పడుతున్న కష్టం చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితులను 2 సమస్యలు వేధిస్తున్నాయి. ఒకటి రక్షిత మంచినీరు, రెండవది డయాలసిస్. ఒకవైపు కిడ్నీ వ్యాధి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. మరోవైపు డయాలసిస్ కోసం ప్రతి వారం 2 సార్లు వ్యయ ప్రయాసలు కోర్చి ఒంగోలు, చీరాల దాకా వెళ్లాల్సిన పరిస్థితి. అంత దూరం వెళ్లలేకపోతే ప్రతిసారి 2 నుండి 3 వేల దాకా ఖర్చు చేసి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిందే. ఈ 2 సమస్యలకు చెక్ పెడతామంటోంది ఏపీ ప్రభుత్వం. ఇదిగో ఇలా చూడండి, ఇది చీరాలలోని ప్రభుత్వ డయాలసిస్ సెంటర్. కిడ్నీ రోగులు వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది. చీరాలలో ఉన్న ఈ డయాలసిస్ కేంద్రం తమకు ఎంతో ఉపయోగంగా ఉందంటున్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తులు. చీరాలలో డయాలసిస్ పెట్టడం వల్ల మాకెంతో లాభదాయకంగా ఉంది. ఇంతకుముందు ఒంగోలు పోయేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల చాలా బాగుంది. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని చాలా కేర్ తీసుకుంటున్నారు. మాకు ఇక్కడ ఆరోగ్యకరంగా ఉంది. ప్రకాశం జిల్లాలో కేవలం 2 మాత్రమే ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఒకటి ఒంగోలులో, మరొకటి చీరాలలో.
వీటికి సమీప ప్రాంతాల కిడ్నీ రోగులకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లాలో 56 మండలాలుంటే అందులో 36 మండలాలు ఫ్లోరోసిస్ ప్రభావం ఉన్నవే. పొదిలి మండలంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఒంగోలు దాకా ప్రతి వారం 2 సార్లు వెళ్లాల్సిన దుస్థితి. మంచినీళ్లు తాగిన పాపానికి ప్రాణాల మీదకొచ్చిన దుస్థితి. ఆపై ప్రతి వారం 2 సార్లు డయాలసిస్ కోసం ఒంగోలు, చీరాల వెళ్లడానికి శారీరక శ్రమ, ఖర్చు. అయితే ఈ సమస్య ఇకపై ఉండదంటోంది ఏపీ సర్కార్. కొత్తగా 3 డయాలసిస్ కేంద్రాలు మంజూరు చేయడంతో సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా 3 సెంటర్స్, డయాలసిస్ సెంటర్స్ మనకి శాంక్షన్ అవటం అయింది. ఒకటి ఏరియా హాస్పిటల్ కందుకూరు, ఇంకొకటి ఏరియా హాస్పిటల్ మార్కాపూర్, ఇంకొకటి సిహెచ్సి కనిగిరి. ఈ 3లో మనకి డయాలసిస్ సెంటర్స్ శాంక్షన్ చేయబడింది. కాబట్టి ఒక 45 to 60 డేస్ లోపల అక్కడ కొత్తగా డయాలసిస్ సెంటర్స్ వెలుస్తాయి. డయాలసిస్ సంగతి అటుంచితే రాబోయే తరాన్ని ఫ్లోరోసిస్ నుంచి, కిడ్నీ వ్యాధుల నుంచి కాపాడాలంటే రక్షిత మంచినీరు ఒక్కటే మార్గం. ఇప్పటికే వివిధ కోణాల్లో ఆ దిశగా కృషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా 95 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని, అవి ఆమోదం పొందితే రక్షిత మంచినీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. 1990లోనే మనకు దాదాపుగా 1132 ఫ్లోరైడ్ హ్యాప్స్ ఉన్నట్లుగా ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. దాన్ని సబ్సీక్వెంట్గా సిపిడబ్ల్యూఏ స్కీమ్స్ ద్వారా కానివ్వండి, పీడబ్ల్యూఏ స్కీమ్స్ ద్వారా కానీ, డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా హ్యాప్స్ చాలా మటుకు అన్నీ కవర్ చేయడం జరిగింది. పర్మనెంట్ సోర్సెస్ కింద అని చెప్పేసి మనకు కనిగిరి కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే కనుక ఈ 54 హ్యాప్స్లోనూ 46 హ్యాప్స్ ఒక కనిగిరి కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాయి. దానికి సంబంధించి 89 crores ప్రపోజల్స్ గవర్నమెంట్కు పంపించడం జరిగింది. మిగిలిన 7 హ్యాప్స్ అంటే ఒకటి డీపాపులేటెడ్ అని చెప్పాను, ఆ 7 హ్యాప్స్కి కూడా 1.54 crores ప్రపోజల్స్ పంపించడం జరిగింది. టోటల్గా 90.54 crores మనకు శాంక్షన్ అయితే కనుక మనము అంటే ఫ్లోరైడ్ ఉన్న హ్యాబిట్ ఏది పని చేయలేదు, ఏది కూడా అక్కడ ప్రొవైడ్ చేయలేదు అన్న రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రపోజల్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా ప్రజల పాలిట నీరే నిప్పవుతోంది. జీవితాలను ముంచేస్తోంది. ఆశలను, కలలను తుంచేస్తోంది. బతికుండగానే నరకం చూపిస్తోంది. ఇప్పుడు బాధితులకు ఆసరా కావాలి, వైద్యం కావాలి. జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ భూతం నుంచి రక్షణ కావాలి. ఆ దిశగా ఇప్పటికైనా ఏపీ సర్కార్ వేగంగా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. గుక్కెడు నీళ్లు, గొంతు దిగితే కొత్త ఉత్సాహం రావాలి. శరీరంలో జీవకణాలు శక్తిని నింపుకోవాలి. కానీ ప్రకాశం జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత మండలాల్లో మాత్రం బొట్టు బొట్టులో కాలకోట విషం దాగుంది. తెలిసి కూడా ఆ విషయాన్ని కడుపులో దాచుకోక తప్పని దుస్థితిలో లక్షల మంది ప్రజలున్నారు. మరణానికి దగ్గరవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఆ నీటికే బలైపోయిన వాళ్ళు 100 మంది ఉన్నారు. నీరే కన్నీరైతే తమకు దిక్కెవరని ప్రశ్నిస్తున్న ప్రజలకు ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి అండగా నిలవాలని కోరుకుందాం. ఇదే వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.